ఇక మెగాస్టార్ చిరంజీవి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కు విచ్చేశారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ నోవెటల్కు వెళ్లారు. ఇక ఈ సాయంత్రం మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణు రచించినటువంటి మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని ఇక మెగాస్టార్ చిరంజీవికి అందించనున్నారు. సురేష్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, చిరంజీవి గారి పర్యటన ఎలా ఉండబోతోంది? సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించండి. సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి కిందటే విజయవాడలోని నోవోటల్ కు చేరుకున్నారు. ఏదైతే ఈ రోజు సాయంత్రం మైండ్ సెట్ షిఫ్ట్ అనేటువంటి పుస్తకాన్ని ప్రస్తుత మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె శరణి ఈ యొక్క పుస్తకాన్ని రచించారు. ఈ యొక్క పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యొక్క పుస్తకావిష్కరణ జరగబోతోంది. ఈ పుస్తకావిష్కరణ మొదటి పుస్తకం మాత్రం మెగాస్టార్ చిరంజీవికి అటు శరణితో పాటు సీఎం చంద్రబాబు చిరంజీవికి అందించబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా అటు కొంతమంది సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఒకసారిగా కూడా వస్తున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు అటు నోవోటల్ కు కానీ ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో అటు జనసేన పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఎయిర్పోర్ట్ వద్దకు వెళ్లి ఆయనకు ఘన స్వాగతం అయితే పలికినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా పాల్గొని మొదటి పుస్తక ఆవిష్కరణ అనంతరం మొదటి పుస్తకాన్ని అటు చిరంజీవికి అందించబోతున్నారు సీఎం చంద్రబాబుతో పాటు అటు నారాయణ కుమార్తె శరణి అని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.